ఆకాష్ షర్ట్ తీసి చుట్టూ చుట్టేసుకొని భూమితో మాట్లాడుతూ ఉంటాడు. అవును, మీరేదో కాల్ చేసి ఏదో ప్రమాదం, త్వరగా రండి మాట్లాడాలి అన్నారు కదా, ఏంటి అని ఆకాష్ అడుగుతూ ఉంటే, మనమిద్దరం కలిపి సత్యనారాయణ వ్రతం చేయాలంట అని భూమి టెన్షన్ పడుతూ చెప్తుంది. చేసేద్దాం, దట్స్ ఓకే అని ఆకాష్ చెప్తాడు. అలా ఎలా చేస్తారండి, అది భార్యాభర్తలు చేసే వ్రతం, మనం చేయకూడదు అని భూమి అంటుంది. ఆకాష్ చాలా సిగ్గుపడుతూ, ప్రస్తుతానికి మనమిద్దరం భార్యాభర్తలమే కదా అని ఆకాష్ అంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. ఐ మీన్ అందరి దృష్టిలో మనం భార్యాభర్తలమే కదా, అందుకే మనం ఒకసారి వాళ్ళందరి కోసం వ్రతం చేసుకుందాం అని ఆకాష్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. భూమి చాలా కోపంగా, అలా వ్రతం చేయకూడదు, ఎందుకంటే మీరు నా భర్త కాదు కాబట్టి, దేవుడి దయ వల్ల మా నాన్న ఈ వ్రతానికి ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది అని భూమి చెప్తుంది. అప్పుడే చెర్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో, ఈ చెర్రీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు అని, హలో చెర్రీ ఏంటో చెప్పు అని భూమి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. భూమి ఎక్కడ ఉన్నావు అని చెర్రీ అంటే, బయటున్నాను ఏంటో చెప్పు అని భూమి అంటుంది. నువ్వు ఉన్నప్పుడు మామయ్య వ్రతానికి ఒప్పుకోలేదు కదా అని చెర్రీ అంటే, అవును అని భూమి అంటుంది. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నక్షత్ర, సూర్య కలిపి మామయ్యని వ్రతానికి ఒప్పించేశారు భూమి అని చెర్రీ చెప్తుంటే, ఆ సంఘటనని చూపిస్తూ ఉంటారు. డాడీ, ఇప్పుడు భూమి, గగన్ ఇద్దరూ కూడా వ్రతం చేయాలి. ఒకవేళ భూమి అతడితో కలిపి వ్రతం చేసిందే అనుకో, అక్కడ ఉన్నది గగన్ అని మనకు అర్థమవుతుంది. అలా చేయలేదనుకో, వ్రతానికి ఒప్పుకోలేదనుకో, అప్పుడు ఆకాష్ అని తెలిసిపోతుంది కదా, కాబట్టి మీరు ఈ వ్రతానికి ఒప్పుకోండి డాడీ అని నక్షత్ర, సూర్య ఇద్దరూ కూడా చెప్పి ఉంటారు. అయితే నేను ఈ వ్రతానికి ఒప్పుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్పి ఉంటాడు. ఇది భూమి జరిగింది అని చెర్రీ చెప్పడంతో, అబ్బా ఇప్పుడేం చేయాలి అని భూమి, ఆకాష్ ఇద్దరు తల పట్టుకుంటారు.